ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును అని వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకును మన కుటుంబాలకును దయచేస్తూ ఉంటున్నాడు. దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకు అన్వయించుకొని ఆ ప్రేమ కలిగి మనం జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 2వ పత్రికను ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, దేవుని యందు సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి, మరి ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. అనగా ఈ లక్షణాలు ఆ సంఘంలోనూ ఆ యొక్క విశ్వాసుల్లోనూ కొరతగా ఉన్నట్లుగా ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. సమాధానం లేనటువంటి స్థితి, సంతోషం లేనటువంటి స్థితి, మరి ఆదరణ లేనటువంటి స్థితి, ఏక మనస్సు లేకుండా ఉన్నటువంటి స్థితి వారు కలిగి ఉంటున్నారు. అందుకే మరి 4వ వచనంలో అంటున్నాడు, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నామే కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము అని అపోస్తలుడైన పౌలు ఆ సంఘస్థులను విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను సమాధానం లేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటున్నామేమో, మరి సంతోషం లేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో. మరి ఈ లోకంలో సంతోషము క్షణకాలం మాత్రమే, ఈ లోకంలో సమాధానము లేదు, ఈ లోకంలో ఆదరణ లేదు. కానీ దేవుని యందు సంపూర్ణమైనటువంటి సంతోషం, నిత్య ఆనందము అది దేవునిలో మాత్రమే దొరుకుతూ ఉంది. సమాధానం లేనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు, ప్రేమకు కర్త అయినటువంటి దేవుడు, ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ జుంటె తేనె ధారల కంటే మధురంగా ఉంటున్నది. ఆయన సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆ సమాధాన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన సమాధానాన్ని దయచేస్తాడు. ప్రేమ లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రేమను దేవుడు దయచేస్తాడు. ఆదరణ లేనటువంటి, అయ్యో నాకెవరు లేరే, నన్ను ఎవరు ఆదరించేటువంటి వారు లేరే, నా బంధువులు నన్ను చేయి విడిచారే, నా స్నేహితులు నన్ను చేయి విడిచారే, నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచారే అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆదరణకర్త మనకు ఉంటున్నాడు. ఆయన ఆదరణను దయచేసేటువంటి దేవుడు. ఆయన ఎద్దుకు వచ్చేటువంటి వారిని ఏమాత్రమును ఆయన త్రోసివేయడండి. ఆయన్ని ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తారో ఆయన్ని ప్రేమించేటువంటి దేవుడు. అటువంటి వారికి సమాధానాన్ని, సంతోషాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ మరి అసంపూర్ణంగా నీవు ఉంటున్నావేమో, అసమాధానంగా నువ్వు ఉంటున్నావేమో,
ప్రేమ లేని మరి జీవితం జీవిస్తూ ఉంటున్నాము. ఆయన ప్రేమమయుడుగా ఉంటున్నాడు. సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని దేవుడు నీకును నాకును మనందరికీ దయచేసేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాను. ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు మరి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.